ఇది ఎలా ఉంటుందో తెలుసా? ఏది ఈ పాపం అనేది ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. తెలుసు మీకు ఆల్రెడీ. పాపము ఎప్పుడూ కూడా చాలా చిన్నగా ప్రారంభమయ్యి అది వెళ్తూ 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 ఎలా ఉంటుందనంటే నేను పాపములోకి వెళ్తున్నాను అనేటువంటి ఆలోచన కూడా లేకుండా లోపలికి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకలాంటి మైకము, ఒకలాంటి భ్రమ, ఒకలాంటి అనాలోచిత, అంటే దేవుని యొక్క వాక్యానికి మనము వాల్యూ ఇవ్వకుండా మనం ఏమైపోతామనంటే దాంట్లోకి టోటల్ గా పూర్తిగా బంధించి పడిపోతాం. తెలియదు మనకి ఇది. ఎవరైనా చెప్పినా కూడా ఆ సమయంలో వినం మనం. ఎందుకంటే మన మైకమంతా దేని మీద ఉందంటే ఆ పాపము అనేటువంటిది దానికి కప్పి దాన్ని మనకి చూపిస్తా ఉంటాడు.